ఇప్పుడు నా ఇంట్లో నేను మాట్లాడుకునేటప్పుడు నా పిల్లల్ని నేను ఉత్తేజపరచడం కోసం నేను మాట్లాడుకుంటాను. నేను పక్కింటోడి గురించి పక్కింటోడు గొప్పోడు అని నేను మాట్లాడతానా? అది మాట్లాడను కదా. కాబట్టి అది వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం జరిగేటప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని ఉత్తేజపరచడం కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు ఆ విధంగా మాట్లాడారు, తప్పు లేదు. రేపు మేము తెలుగుదేశం మాట్లాడేటప్పుడు కూడా తెలుగుదేశం బ్రహ్మాండంగా ఉంటుందని మాట్లాడతాము, ఇంకొకరి గురించి మాట్లాడం కదా. ఉమ్మడి ఆయన 15 ఏళ్ళు అన్నారు కదా, ఒక్క నిమిషం. ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, మీరు ఇంకా ఉత్తేజితం అయిపోయి మహానాడులో 30 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని మీరు అంటారా? కాదు సార్, ఇప్పుడు నేనేమంటానంటే ఇది అల్టిమేట్ గా మనం పాలించే పరిపాలన, మనం చేసే దాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. మనం 30 సంవత్సరాలు అనుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు అనుకున్నా, ప్రజలు 15 సంవత్సరాలని 30 సంవత్సరాలు చేయొచ్చు, 30 సంవత్సరాలను 10 సంవత్సరాలు కూడా చేయొచ్చు. అంటే మనం ఒక రూట్ మ్యాప్ అనేది వేసుకోవాలి. అది కాదండి సురేంద్ర నాయుడు గారు, మీరు ఆయన 15 సంవత్సరాలు, మీరు 30 సంవత్సరాలు అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు మధ్యలో? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారు సార్? 11 నుండి ఇంకా 11 ఒకటి పెరికేస్తారు. ఇదే విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. నారా లోకేష్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ఏంటి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దాకా పోయారు. నారా లోకేష్ అభిమానులు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. బహుశా కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారం అండి. కేటీఆర్ తరహాలో నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయబోతున్నారు. ఆ విధమైనటువంటి నారా లోకేష్ వైపు నుంచి అని చర్చ జరుగుతుంది. మీ అనుమానం కూడా నేను తీరుస్తా. ఇప్పుడు లోకేష్ బాబు గారు రేపు తెల్లవారితో ముఖ్యమంత్రి అయిపోవాలా అనే ఆలోచన లోకేష్ బాబు గారికి లేదు. నిన్న చూశారు మీరు, మొన్న చూశారు, అంతకు ముందు చూశారు. ఎవరితో అయినా కలుపుగోలుగా ఎదిగే కొందికి ఒదగాల అనే గుణం కలిగినోడు లోకేష్ బాబు గారు. రాజకీయాలు ఆయన కూడా రాటు తేలుతూ ఉన్నాడు, పరిణతి చెందుతూ ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత గౌరవప్రదంగా గౌరవించి మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. ఎక్కడ మాట్లాడినా, ఏడైనా మాట్లాడండి, లోకేష్ బాబు గారు మా పవన్ అన్న అనే మాట్లాడుతున్నారు. మా బోనమ్మ కూడా మొన్న ఏం మాట్లాడుతా ఉంది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి మాట్లాడినటువంటి ధైర్యం, సాహసం, ఆ రోజు చెప్పిన మాట నా జీవితంలో నేను మర్చిపోలేను అని చెప్తున్నారు. మేమందరూ కూడా అదే విధంగా చెప్తున్నాం. ఇప్పుడు అంతెందుకు సార్, తిరుపతిలో చంద్రబాబు గారు మాకు చెప్పి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు కెన్సస్ హోటల్లో. మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి, మనం 10 కాలాల పాటు కూటమి ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ కలిసి ముందుకెళ్లాలా అని చెప్పారు. ఆ రోజు నేను ఎల్లో షర్ట్ వేసుకుంటే నా షర్ట్ను చూపించి, ఇలాంటి కార్యకర్త నాకు కావాలి, ఇలాంటి ఎల్లో షర్ట్ను చూస్తే నాకు రక్తం ఉప్పొంగుతుంది, ఇలాంటి నిష్ఠాతులైనటువంటి కార్యకర్తలు కావాలి అని చెప్పేసి మాట్లాడారు. ఆ రోజు నేను చెప్పా, అంతవరకు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఇంకొక రకంగా ఉండింది. ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఆ రోజు నుండి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయిపోయాను. ఆయన నా సొంత అన్నలాగా ఫీల్ అవుతున్నాను. ఆయన కూడా రాజకీయంగా మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నా. తెలుగుదేశం నాయకుడైనా కూడా తప్పే ఉంది. సరే సురేంద్ర నాయుడు గారు మీరు అర్జెంటుగా తెలుగుదేశం పార్టీ చూడాల్సింది ఏంటంటే, వర్మ గారిది, పిఠాపురం వర్మ గారికి ఏదో ఒకటి, ఆయన అట్లా వదిలేకండి, ఏదో ఒకటి చూడండి. రెండోది, వంగవీటి రాధా గారిలో పెళ్లి బుక్కుతున్న అసంతృప్తి ఉంది చూసారా, దాన్ని కూడా అడ్రస్ చేయాలి. మీకు చాలా ఆగస్టు కన్నా ముందే సంక్షోభాలు వస్తే ఎట్లాగండి? ఋతుపవనాలు ఒకసారి ముందరకు జరుగుతుంటాయి, అట్లాగా మీకు సంక్షోభాలు ముందుకు జరుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది, సముచిత స్థానం కల్పిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వేణు గారు, పసుపులేటి సురేష్ గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ కిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ముంతాజ్ హోటల్ భూముల వ్యవహారానికి మొత్తానికి చంద్రబాబు గారు దానికి స్వస్తి పలికారు. ఇక మీదట అక్కడ ఎలాంటి హోటల్ నిర్మాణాలు జరగవు, అది ఖచ్చితంగా స్వామివారి పాదాల చెంత ఉండే పవిత్రతను మేము కాపాడి తీరుతామని స్పష్టంగా ప్రకటన చేశారు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటారని ఇంక్లూడింగ్ వైసీపీ స్వాగతించింది. సరే, వాళ్ళు ఏవో బెదిరింపులు ఎలాగో ఉంటాయి,
ఇది కాక పిఠాపురం వర్మ గారి వేదన కంటిన్యూ అవుతుంది. దాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఎలా అడ్రస్ చేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా వంగవీటి